పేరు బూత్కూరి కాంత, తెలంగాణ గలుపు బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్లాలో ఏదైతే మా కమిటీలో భాగస్వామ్యంగా తీసుకున్నటువంటి ఎండి లాలా గొల్లపల్లి రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన మా లాలా గారిని స్టేట్ అడ్వైజర్ కమిటీ మెంబర్గా తీసుకోవడం జరిగింది ఈరోజు మా గలుపు బాధితుల సంక్షేమ సంఘం తరఫున. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం నుండి మన తర్వాత రాజన్నపేట నుండి సుధమల్ల శ్రీనివాసును కూడా జిల్లా సెక్రటరీగా నమోదు చేయడం జరిగింది. వీళ్ళను ఈ రోజు నుండి వీళ్ళిద్దరూ లాలా గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మా గలుపు బాధితుల పక్షాన ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి అయినా చెడైనా వాళ్ళ పక్షాన వీళ్ళిద్దరూ ఈ రాజన్న సిరిసిల్ల నుండి ఖచ్చితంగా తోడు ఉండి వాళ్ళకు సామాజిక సేవ అన్ని విధాలుగా అందిస్తానని నేను వీళ్ళ మీద పూర్తి నమ్మకంతో వీళ్ళని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ముందున్న ప్రభుత్వాలకు ఈ గలుపు బాధితుల సంక్షేమ సంఘం నుండి మేమందరం కలిసికట్టుగా పోరాడుతామని, అదేవిధంగా గలుపులో ఉండే ప్రతి ఒక్క మా అన్న తమ్ముళ్ళకి తప్పకుండా మేము చేదోడు వాదోడుగా ఇక్కడ ఉండి ఇక్కడ ప్రభుత్వంతో కానీ అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ ఖచ్చితంగా మేము ప్రభుత్వాలను ఆశ్రయిస్తాము. ఏదైతే నీళ్లు నిధులు నియామకాలతో పాటు బొంబాయి బొబ్బాయి దుబాయ్ అనే వలసలే ఉండద్దు అన్నటువంటి ప్రభుత్వాలు, మరి ఇప్పుడు గలుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వాలు ఈ రోజు వరకు గలుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడంలో దాని ఉద్దేశం ఏంటిదో ప్రభుత్వాలు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా గలుపు బాధితుల పక్షాన వీళ్ళిద్దరూ రాజన్న సిరిసిల్ల నుండి మంచి మనస్సుతో సామాజిక సేవ చేయడానికి వీళ్ళు ముందుకొచ్చినందుకు వీళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కాంగ్రాచులేషన్ తమ్ముడు, ఖచ్చితంగా మీ సేవలు మన గలుపు బాధితుల అన్నల తమ్ముళ్ళ తరఫున మీరు అందిస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.